హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చంద్రశేఖర్. మనం అందరం కూడా జీవితంలో గొప్పవాళ్ళు అవ్వాలని, ఉన్నత స్థానానికి ఎదగాలని, ఆర్థికంగా బలోపేతులు కావాలని, క్వాలిటీ లైఫ్ బతకాలని, చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఆశిస్తాం. అయితే ప్రాక్టికల్గా చూస్తే జీవితంలో కొద్దిమంది మాత్రమే అలాంటి ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతారు. ఎక్కువ మంది సామాన్యులుగా మిగిలిపోతారు. ఆ భేదభావం ఎందుకొస్తుంది ఎప్పుడైనా గమనించారా? ఎందుకొస్తుందంటే మన అలవాట్లు, ఆలోచన విధానం, మనం చేసే పనులు, మన యొక్క నడవడిక, మన కమ్యూనికేషను ఇవన్నీ కూడా మనం గొప్పవాళ్ళుగా ఉండాలా, సామాన్యులుగా ఉండాలా అనేవి డిసైడ్ చేస్తాయి. మరి ఇవి డిసైడ్ చేసేటప్పుడు మనం అందరం కూడా మంచి అలవాట్లని, గొప్ప కమ్యూనికేషన్ని, అద్భుతమైన ఆచరణని, గొప్ప ఆలోచన విధానాన్ని ఎందుకు పాటించం? కారణం ఏంటంటే ఆ భేదభావం అంటే అవేంటి అనేది మనకి అంతఃకరణలో తెలియకపోవడం వల్ల. సాధారణంగా మనం అందరం ఏమనుకుంటామంటే మన స్నేహితులు, మన శ్రేయోభిలాషులు, మన పక్కనుండేవాళ్ళు అందరూ కూడా మనకు మంచి చెప్తారు కాబట్టి వాటిని మనం తీసుకుంటాం. మనిషి ఒక దశ దాటిన తర్వాత గొప్పవాళ్ళుగా ఎదగాలంటే మంచి పుస్తకాలు చదవటం, గొప్ప గొప్ప ఉపన్యాసాలు వినటం ఇలాంటివి చాలా చాలా ఉపకరిస్తాయి. మరి అందరూ ఎందుకు వినరు? ఎందుకు అలాంటి గొప్ప పుస్తకాలు చదవరు? కారణం ఏంటంటే వాళ్ళకి ఆ స్పృహ లేకపోవడం. ఏంటంటే పుస్తకాలు చదివితే ఏమొస్తుంది, ఆ గొప్ప ఉపన్యాసాలు వింటే ఏమొస్తుంది, వాటిని ఆచరించినంత మాత్రమే గొప్పవాళ్ళు అవుతామా అనే ఒక నిర్లిప్త భావం అనమాట. కానీ మీరు గమనించండి, ఎక్కడో పల్లెటూరు నుంచి ఒక వ్యక్తి వచ్చి ఏదైనా కొత్త ఆచరణ మొదలు పెడతాడు, అందులో సక్సెస్ అవుతాడు, 10 రూపాయలు సంపాదిస్తాడు. ఆ తర్వాత ఆ ఊరి నుంచి చాలామంది వచ్చి ఆ రంగంలో స్థిరపడతారు. ఎందుకంటే ఎవరైనా ఒక బాట చూపిస్తే ఆ బాటను అందుకోవడం తేలిక. కాబట్టి మిత్రులారా, మీరు గమనించండి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. అదేంటంటే మన మిత్రులందరూ మనకు మంచి బాట చూపిస్తారు, శత్రువులు చెడ్డ బాట చూపిస్తారు, మన కాంపిటీటర్స్ మనకి నష్టం చేస్తారని అనుకోకండి. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. అదేంటంటే మీ ప్రాణ స్నేహితుడు మీ కాఫీ కల్పిస్తూ చక్కెర అనుకుని పొరపాటున విషం కలిపిచ్చాడు. ఏమవుతుంది? తీరని నష్టం జరుగుతుంది. మరో సందర్భంలో మీ ఆగర్భ శత్రువు మీకు నష్టం చేయాలనే ఉద్దేశంతోటి విషం తీసుకొచ్చి మీరు తాగే కాఫీలో కలుపుదామనుకుని పొరపాటు పడి తేనె కలిపిచ్చాడు. ఏమవుతుంది? మొదటి సందర్భంలో ఉద్దేశంతో సంబంధం లేకుండా మీకు నష్టం జరుగుతుంది. రెండో సందర్భంలో ఉద్దేశంతో సంబంధం లేకుండా మీకు లాభం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ స్నేహితులైనా, శత్రువులైనా, కాంపిటేటర్స్ అయినా వాళ్ళు మీకిచ్చే ప్రొడక్ట్ని బట్టి ఉంటుంది తప్ప వాళ్ళ వల్ల ఉండదు. కాబట్టి వినదగుని ఎవ్వరు చెప్పినా అని మన వాళ్ళు చెప్పారు కదా, అలాగా ఎవరు చెప్పినా మంచి విషయాలు, మంచి అలవాట్లు, మంచి కమ్యూనికేషను తీసుకోవడం మంచిది. మనవాళ్ళు చెప్పినా, శ్రేయోభిలాషులు చెప్పినా చెడ్డ కమ్యూనికేషను, చెడ్డ అలవాట్లు ఇలాంటి వాటిని దూరంగా పెట్టడం మంచిది. ఆ భేదభావాన్ని గమనించి అవసరం లేని వాటిని దూరంగా ఉంచి అవసరమైన వాటిని దగ్గరగా తీసుకున్న వాళ్ళు, సోర్స్తో సంబంధం లేకుండా అది మన వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందా, పరాయి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందా అనే సంబంధం లేకుండా మంచి ఎక్కడున్నా ఆచరించినప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. అలా చేయని వాళ్ళు సామాన్యులుగా మిగిలిపోతారు. కాబట్టి ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు తప్పకుండా చూడండి, మంచి మంచి పుస్తకాలు చదవండి. తద్వారా ఈ నాలెడ్జ్ని పెంచుకొని లైఫ్లో ఉన్నత స్థానానికి మీరందరూ ఎదగాలనే ఉద్దేశంతోటి నేను ఈ వీడియోలు చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.